నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసితని లోకములోని గనులు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగచేయుదును. 1 దినవృత్తాంతములు 17:8. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 28 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు దావీదుతో ప్రామిస్ చేశారు. ఇదిగో నువ్వు వెళ్ళిన చోట నీకు తోడుగా ఉంటానని. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి ఒక వ్యక్తి తోడుగా ఉంటే అన్ని విజయాలే. నీకును నాకును తోడై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఉంటానని చెప్తున్నారు. నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయను. ఎవరైతే దావీదు శత్రులుగా ఉన్నారో వారిని దేవుడు నిలవనివ్వలే. అలాగే నీ ముందు కూడా, మన ముందు కూడా శత్రులు నిలవనివ్వరు. ఆయన లోకములోని గనులు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేస్తాను. ప్రైజ్ జీసస్. అలాంటి ఘనమైన పేరుని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. విశ్వాసంతో ప్రేర్ చేద్దాం. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి నిన్ను గణపరచబోతున్నారు. నీ పరిచయం గణపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేర్ చేద్దామా? ఆశ్చర్యకడ నీకు వందనాలు. దావీదుతో మీరు మాట్లాడిన వెళ్ళిన చోటలు నీకు తోడుగా ఉంటా అన్నావు. అయ్యా, మీరు తోడుగా ఉన్నందువల్ల జయము, విజయాలు దావీదు చూశాడు. అలాగే మీరు మాకు తోడై ఉంటున్నారు, తోడై ఉంటానని చెప్తున్నారు. థ్యాంక్స్ అయ్యా. గొప్ప విజయాలు ఇవ్వండి. నేను ద్వేషించేవారిని ముందు నిలవనీయని అంటున్నావు, నిర్మూలన చేస్తా అంటున్నావు. ప్రభు, శత్రుడు ఎక్కడ ఏ పన్నాగాలు పని ఆ పన్నాగాలని చెదరగొట్టండి, చీకటి తొలగించండి. నీకు విరోధం గురపండి, ఆయుధం వరదలుతున్నారు. కృప చూపించండి. అన్ని విషయాలు దీవెన ఇచ్చండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసి శత్రువుని నిర్మూలన చేస్తున్నావు. తొలగించండి, చీకటి తొలగించండి. అపాధులు లయపరచండి. సర్కస్ గ్రౌండ్ విషయాల్లో కూడా చీకటి తొలగించండి. కృపగల డోర్స్ ఓపెన్ చేసి ఆయన ఎంతోమందికి చూపించి ప్రామిస్ చేశావు. అద్భుతంగా ఆయన సర్కస్ గ్రౌండ్ కూడా మందిరంగా మీరు మార్చండి. కృప చూపించండి. ఓనర్లతో మీరు మాట్లాడండి. వాళ్ళే ముందుకు వచ్చి గిఫ్ట్గా ఇచ్చే కృపను ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన ఇచ్చండి. కావాల్సిన అవసరాలు కలిసి తీర్చండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి ఐక్స్ లేదు ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని ఇవ్వండి. ఎవరికి సమాధానం ఇవ్వండి. నాయన ప్రతి ఒక్కరిని దర్శించి పేరు చూపి జ్ఞాపం చేసుకో. నాయన గుడ్ హెల్త్ ఇవ్వండి. అనారోగ్యంగా నువ్వు స్వస్థపరచండి. ఫీవర్, కోల్డ్, కాఫ్ సపడుతున్న స్వస్థపరచండి. మోషన్స్, వామిటింగ్స్తో సపడుతున్న వారు స్వస్థపరచండి. ఎవరు నేను హాస్పిటల్ అయ్యి ఉన్నారు వారిని స్వస్థపరచండి. క్యాన్సర్, హెచ్ఐవి లాంటి వ్యాధులు సపడుతున్న వారిని స్వస్థపరచండి. ప్రతి నొప్పికి రేపారు, ప్రతి గడ్డ కరిగిపోవాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రతి వారి వెలుతులు కూర్చోండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఆయన బిజినెస్ లేక, రొటేషన్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. నాయన గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో కృప చూపించండి. ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా తోడయ్యండి. ఆల్రెడీ రాసిన బిడ్డలు కూడా తోడయ్యండి. కృప చూపించి మంచి ర్యాంక్స్ రావాలి, మంచి కృప పొందాలి, జయముని ఇవ్వండి. ప్రతి వ్యక్తి యొక్క అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. గ్రూప్స్ విడుతున్న బిడ్డలు గ్రూప్స్లో కూడా తోడై ఉండండి. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్లు ఇవ్వాలి. మంచి భాగస్వామి మ్యారేజ్లు చేయండి. గర్భఫలం బిడ్డలు గర్భాలు ఇవ్వండి. ఏసునామములో కరుణ గర్భాలు తెరవబడాలి. వచ్చేవారు వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తాడు. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎలాంటి ప్రాబ్లం ఉండే తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలి. అన్నిటి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి రెక్కలేని కాయండి. పరలోకనేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. పరిచారకులను దీవించండి. పెద్దలను దీవించండి. చిన్నలను దీవించండి. యవనస్తులను దీవించండి. ప్రతి ఒక్కరిని విదేశాలు మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు దీవెన, కృప, క్షేమ, సమాధానం తోడించి నడిపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, సమాధానం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. May God bless you all. Have a nice day.